హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఇంపార్టెంట్ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. సో అదే ఫోకస్లోని ఈరోజు ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దాట్, నిన్న ఆర్టికల్స్ కవర్ చేసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. బికాజ్ ఇట్ హ్యాస్ హిస్టారికల్ ఇంపార్టెన్స్, కల్చరల్ ఇంపార్టెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ ఉందని ఆ క్వశ్చన్ ఇచ్చాను. అదే లాస్టింగ్ వ్యాక్స్ టెక్నిక్ అనేది కేవలం ఇద్దరు మాత్రమే ఆన్సర్ చేశారు. రిమెంబర్ దట్ కన్సిస్టెన్సీ అనేది లేకపోతే కరెంట్ అఫైర్స్లోని మన ఎప్పటికప్పుడు టాపిక్స్ అనేవి మర్చిపోయే స్కోప్ ఉంటుంది. సో అందుకే గుర్తుంచుకోండి, కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు ద సక్సెస్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి దేవి ప్రశాంతి లాస్టింగ్ వ్యాక్స్ టెక్నిక్ డ్యూరింగ్ చోలాస్ ఎరా మ్యామ్, వెరీ గుడ్, కరెక్ట్. అండ్ మౌనికా గోరు చోలా ఎరా లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ టెక్నిక్, వెరీ గుడ్. సో ఈవెన్ ఆ టెక్నిక్ ఏంటి అనేది కూడా మీకు చెప్పాను, ఏ విధంగా వ్యాక్స్ అనేది తయారు చేసి దాంట్లో మౌల్డ్స్ అంటే ఏదైతే మెటల్ అనుకుంటున్నారో ఆ మెటల్ అనేది లిక్విడ్ ఫామ్ చేసి వేస్తారు అది అనేది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. చోలా ఎరా టైం పీరియడ్ తాలూకా మెయిన్ ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ అనమాట. ఓకే, సో నా టుడేస్ క్వశ్చన్స్ అంటే టుడే క్వశ్చన్ చూసే ముందు ఆర్టికల్స్, బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం 2023 రివైజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో అది సివిల్స్ ఫ్యాకల్టీ ద్వారా చెప్పించడం జరిగింది. అది ఇప్పుడు మీకు రికార్డెడ్ ప్రిలిమ్స్ అవైలబుల్గా ఉంది 7,000 రూపాయలకి, అండ్ రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి 10,000 రూపాయలకి. అండ్ దీంతోపాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా రాబోతుంది అలాంగ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా, సో నౌ బిఫోర్ seeing the articles, welcome to group 2 current affairs session LTX classes, and మీకు క్లాస్ కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, యప్. సో ఫస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, రీసెంట్లీ ఇండియా ఇంకా సౌదీ అరేబియా, ఓకే, రీసెంట్లీ ఇండియా ఇంకా సౌదీ అరేబియా ఏంటి అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. అయితే ఏ పర్టికులర్ సెక్టార్లో మేడం ఈ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ అండర్స్టాండింగ్ అనేది కోఆపరేషన్ ఇన్ ఎనర్జీ సెక్టార్లోని ఎస్పెషల్లీ 2 కంట్రీస్కి మధ్య రిలేషన్స్ అనేది ఇంప్రొవైజ్ అవ్వడానికి అనమాట. అయితే ఇంతకీ ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఎవరెవరికి మధ్య సైన్ అయింది? ఇండియాలోని ఇంకా సౌదీ అరేబియా తాలూకా రెస్పెక్టివ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్స్ అనమాట. మన ఇండియాకు వచ్చేసరికి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ వచ్చేసరికి ఆర్కే సింగ్ గారు. సో కౌంటర్ పార్ట్ సౌదీ అరేబియా తాలూకా మినిస్టర్, ఇన్ఫ్యాక్ట్ అల్ సౌద్ అనమాట పేరు. సో దట్ ఈస్ నేమ్ ఈజ్ టిపికల్. సో ఆర్కే సింగ్ ఇంకా కౌంటర్ పార్ట్ అనే సౌదీ అరేబియా దిస్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ తోటి సైన్ చేసుకోవడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ సౌదీ అరేబియా ఏదైతే పెట్రోల్ అండ్ ఈ సెక్టార్లో ఏదైతే టాప్లో ఉందో అలాంటి ఒక కంట్రీ తోటి ఇలాంటి న్యూ అండ్ రెన్యూబుల్ కేటగిరీలోని సైన్ చేసుకోవడం అనేది ఇట్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్. అదేంటి మేడం, ఒకటేమోంచి ఇట్స్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, కానీ ఇక్కడ మీరు అగ్రిమెంట్ ఏమోంచి ఎనర్జీ సెక్టార్ ఇంకా ఎనర్జీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటున్నారు. దిస్ ఈజ్ వాట్ అనమాట ఆర్టికల్ తాలూకా ఇంపార్టెన్స్. సౌదీ అరేబియా ఎస్పెషల్లీ న్యూ అండ్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ క్రియేట్ చేయడంలోని, ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, దీనికోసం క్లీన్ ఎనర్జీ కోసం. క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని న్యూట్రలైజ్ చేసేవి. సో అలాంటి ఎనర్జీ సెక్టార్లోని క్లీన్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్లోని ఇంటెన్సివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తున్నాయి. సో ఈ పర్టికులర్ టైంలోని ఇండియా తాలూకా కొలాబరేషన్, సౌదీ అరేబియా తాలూకా కొలాబరేషన్ ఇద్దరిది మిక్స్ అయితే వేగంగా అవుట్పుట్ రావడంతో పాటు ఇద్దరికి కూడా మ్యూచువల్ బెనిఫిట్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేసి ఇద్దరు కూడా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది రీసెంట్లీ సైన్ చేయడం అనేది జరిగింది. అండ్ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ ఎనర్జీ సెక్టార్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం సౌదీ అరేబియా
ఇండియాలోకి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా తీసుకురాబోతున్నాయి అండ్ దానికోసం కూడా అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్తో పాటు R&Dతో పాటు టాలెంట్తో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ పర్టికులర్ థింగ్లోని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ యొక్క ఆర్టికల్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది క్రూషియల్ రోల్ అనమాట మీకు. అయితే ఏ ఏ విషయాల్లోని వీళ్ళింతకీ సైనింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ వీటి వల్ల ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఈదర్ లెస్ ఆర్ కంప్లీట్ జీరో అనేవి ఉంటాయి అన్నమాట. సో వాటిల్లోని ఏంటి అంటే ఇద్దరు కూడా టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ చేసుకోవడం కోసం అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నారు. అలానే ఎనర్జీ ఎఫిషియన్సీ వల్ల ఏం జరుగుతుంది? తక్కువ యూనిట్స్కే ఎక్కువ పవర్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల కాస్ట్ సేవింగ్స్ అనేవి జరుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఏంటి అంటే ప్రజెంట్ మనకి బ్యాటరీస్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ మీకు అండర్స్టాండింగ్ చెప్తున్నాను. మొబైల్ బ్యాటరీస్ అనేవి సో అది ఒక 10 యూనిట్స్ అనేవి కన్స్యూమ్ చేయడం వల్ల మనకు ఒక 2 అవర్స్ అనేది పవర్ అనేది ఉందనుకోండి. అదే ఇప్పుడు 10 యూనిట్స్ ప్లేస్లో 5 యూనిట్స్ కన్స్యూమింగ్కే మనకి 2 అవర్స్ ఆఫ్ పవర్ అనేది బ్యాటరీ పవర్ అనేది ఉంటుందనుకోండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఎనర్జీ ఎఫిషియన్సీ వల్ల తక్కువ పవర్ కన్స్యూమ్ అవుతుంది, అలానే ఎక్కువ అంటే మనీ కూడా మనకి సేవ్ అవుతుంది, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట పవర్ అనేది. సో అందుకోసమే ఎనర్జీ ఎఫిషియన్సీ, అలానే ఈవెన్ హైడ్రోజన్, ఎస్పెషల్లీ నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనే ప్లాన్ని ప్రెజెంట్ మన బడ్జెట్లోని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఓకే, లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఇన్ఫ్యాక్ట్. సో ఈ నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏదైతే ఉందో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ని యూజ్ చేయడం కోసం అని చెప్పేసి అండ్ హైడ్రోజన్ని డెవలప్ చేయడానికి ప్రజెంట్ ఇండియా చాలా కాంట్రిబ్యూషన్స్ అనేవి చేస్తుంది. సో ఈ యొక్క పర్టికులర్ టైం పీరియడ్లో సౌదీ అరేబియా తలక కొలాబరేషన్ వల్ల ఈ హైడ్రోజన్ మీద మనం ఏవైతే ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నామో అది మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యే స్కోప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే ఈవెన్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్రిడ్ కనెక్షన్స్ ఏంటి? సో ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం అని చెప్పేసి గ్రిడ్ కనెక్షన్స్ కూడాను ఎవరెవరికి మధ్య? సౌదీ అరేబియాకి ఇండియాకి మధ్య. సో ఈ విధంగా ఎనర్జీలోని ట్రేడ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలానే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సో సౌదీ అరేబియా అనగానే మనకు అర్థమవుతుంది ఇట్ ఈస్ రిచ్ ఇన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్. సో దీని ద్వారా ఏంటంటే దీని అండర్స్టాండింగ్ వల్ల మనకి ఎప్పుడైతే క్రైసిస్ టైం పీరియడ్ ఉంటుందో ఆ క్రైసిస్ టైం పీరియడ్లోనే వీళ్ళు హెల్ప్ చేసే స్కోప్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలానే ఈవెన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ క్రియేట్ చేయడంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా సపోర్ట్ అనేది తీసుకోవడంతో పాటు ఈవెన్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్, అలానే సర్క్యులర్ ఎకానమీ. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు అర్థమైంది, నేను ఇందాకే చెప్పాను సౌదీ అరేబియా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాలోకి తీసుకురాబోతుంది. సో దట్ ఈస్ వాట్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్. అండ్ అలానే సర్క్యులర్ ఎకానమీ ఇన్ ద సెన్స్ ఏంటి, ఏదైతే అలాగా యూజ్ చేసిన వాళ్ళు పీపుల్ టు ఇండస్ట్రీస్ టు పీపుల్ అలా ప్రోడక్ట్స్ కానీ మనీ కానీ సర్క్యులేట్ అవుతూ ఉందనుకోండి, క్లీన్ ఎనర్జీ తాలూకా స్కోప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేసే స్కోప్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ దిస్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ కానీ ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ అనేది క్రూషియల్ రోల్. అండ్ సౌదీ అరేబియా రీసెంట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇండియా అండ్ సౌదీ అరేబియా బిట్వీన్ new and renewable ministers of respective countries. Okay now, so that is what important from exam perspective. I'm moving to the next article, that is basketball anamata. So స్పోర్ట్స్ రిలేటెడ్ కూడాను. సో రీసెంట్లీ బాస్కెట్బాల్ తాలూకా మెన్స్ వరల్డ్ కప్ అనేది 2023 వరల్డ్ కప్ అనేది జరగడం జరిగింది. అండ్ ఇన్ ద 2023 కప్ హూ వన్? సో జర్మనీ బీట్ చేసింది ఎవరిని? సర్బియా. జర్మనీ సర్బియాని బీట్అవుట్ చేయడం అనేది జరిగింది. అండ్ దీని తాలూకా ఇంపార్టెన్స్ ఏం తెలుసా? సో వరస జర్మనీకి ఇది 5th కాన్సిక్యూటివ్ ఇయర్. ఓకే, అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీన్ని కండక్ట్ చేసేది ఎవరు? ఫీబా వరల్డ్ కప్.
ఫీబా వరల్డ్ కప్. సో ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ అనమాట. దిస్ ఈజ్ నాట్ ఫీఫా, గుర్తుపెట్టుకోండి, ఫుట్బాల్ కాదు, దిస్ ఈజ్ బాస్కెట్బాల్. బాస్కెట్బాల్ జర్మనీ గెలిచింది, అండ్ జర్మనీ దిస్ ఈజ్ లైక్ వరస 5th కాన్సిక్యూటివ్ అనమాట. అంటే అర్థం ఏంటి? సో లాస్ట్ 4 టైమ్స్ అలాంగ్ విత్ దిస్ ఇయర్తో పాటు జర్మనీయే గెలిచిందనమాట. అండ్ ఈ ఫీబా అనేది వరల్డ్ కప్ అనేది బాస్కెట్బాల్ రిలేటెడ్, అండ్ ఇదే రూల్స్, రెగ్యులేషన్స్ ఎట్సెట్రా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫీబా మెన్స్ వరల్డ్ కప్ అనేది ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరుగుతుందన్నమాట. అయితే లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది? 2019. దీంట్లోని లాస్ట్ టైం సర్బియా ఆల్మోస్ట్ ఫైనల్స్కి రీచ్ అవ్వడం జరిగింది, బట్ యూఎస్ఏ సర్బియాని డిఫీట్ చేసింది. కానీ ఇయర్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి జర్మనీ బీట్అవుట్ చేయడంతో ఈసారి కూడా సర్బియా అనేది రీచ్ కాలేకపోయిందనమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ అప్సెట్ థింగ్ ఫర్ సర్బియా. బట్ జర్మనీకి వచ్చేసరికి 5th కాన్సిక్యూటివ్ టైమ్ ఫీబా కప్ అనేది గెలవడం అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ థింగ్ అనమాట. అండ్ ఫీబా గురించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు ఇది 1932లో ఈ ఫెడరేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుండి కూడా ఎవ్రీ 4 yearsకి కూడా ఈ వరల్డ్ కప్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లోని కండక్ట్ అవుతూ ఉంది. ప్రజెంట్ దీంట్లోని 212 నేషన్స్ అనేవి మెంబర్ కంట్రీస్ కింద ఉన్నాయి. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి స్విట్జర్లాండ్. ఓకే, ఫౌండెడ్ ఎట్ జినెవా, స్విట్జర్లాండ్, అండ్ హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్. ఓకే, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషల్లీ జర్మనీ గెలవడం అనే థింగ్ కానీ స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ అలానే ఈ ఫీబా గురించి కూడా ఎస్పెషల్లీ ఇలాంటి కవర్ చేయలేని టాపిక్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటివి అడుగుతాడు, లాస్ట్ టైం ఎప్పుడు గెలిచారు, ఎవరు గెలిచారు ఎట్సెట్రా. డైరెక్ట్గా ఇయర్వి కాకుండా నెక్స్ట్ అంటే లాస్ట్ కూడా అడిగే స్కోప్ అనేది ఉంటుంది. అందుకే ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ టు థర్డ్ ఆర్టికల్. September 9th వరల్డ్ అండ్ ఇండియా ఈవీ డే కింద సెలబ్రేట్ చేస్తున్నారనమాట. అయితే ఈవీ డే అంటే ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఎస్పెషల్లీ ప్రజెంట్ కాంటెక్స్లోని ఏదైతే ఈ ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ మీద రన్ అయ్యే వెహికల్స్ వల్ల ఎంత పొల్యూషన్ ఎమిట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఎంత జరుగుతున్నాయని తెలిసిందే. సో వీటిల్ని రెడ్యూస్ చేయడంలోని, ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ క్రియేట్ చేయడంలో కానీ, పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మనకున్న వన్ ఆఫ్ ద ఆప్షన్స్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి యూజ్ చేయడం. యాజ్ ఆఫ్ నో ప్రజలకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. బట్ దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంక్రీజ్ చేయడం, ఇంకా ప్రజల్లోని వీటి తాలూకా కెపాసిటీ కానీ వీటి తాలూకా ఇంపార్టెన్స్ని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం September 9th ఎవ్రీ ఇయర్ కూడాను ఈవీ డేని వరల్డ్ వైడ్ అండ్ ఇండియా వైడ్ సెలబ్రేట్ చేస్తున్నారనమాట. అయితే ఇది స్టార్ట్ అయింది ఫ్రమ్ 2020 ఓన్లీ. దిస్ ఈజ్ లైక్ 3rd year అనమాట. ఈ ఇయర్ థీమ్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ and a cleaner future for carbon ఎమిషన్స్. సో మొత్తం అంతా కూడా కార్బన్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేసి క్లీనర్ ఫ్యూచర్ కోసం, అంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాలని చెప్పేసి దానికోసం సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే అర్థం ఏంటి? సో ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈరోజు టోటల్ మనం పెట్రోల్, డీజిల్ అంతా కూడా మన ప్రజెంట్ జనరేషన్స్ అంతా వాడేస్తున్నాం. మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎక్కడ మనం ఉంచుతున్నాం పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా. సో అది ఈవీస్ అనుకోండి. ప్రజెంట్తో పాటు ఫ్యూచర్ కూడాను, ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కూడాను క్లీనర్ టెక్నాలజీస్ లైక్ హైడ్రోజన్ ఫ్యూయల్స్ ఏవైతే యూజ్ చేస్తామో దాని ద్వారా ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ అండ్ లాంగ్ టర్మ్ ప్రొడక్షన్, అలానే క్లీనర్ ఫ్యూచర్ కూడా ప్రొవైడ్ అవుతుంది అని చెప్పేసి దీని మీద అవేర్నెస్ క్రియేషన్ కోసం అని చెప్పేసి September 9th అనేది ఎవ్రీ ఇయర్ గ్లోబల్ వైడ్ అండ్ ఇండియా వైడ్ కూడా. ఎందుకంటే మనకి యుఎన్ఎఫ్సిసి తాలూకా టార్గెట్స్ అనేవి ఉన్నాయి కదా, ప్యారిస్ క్లైమేట్ చేంజ్ గోల్స్ కానీ ఎట్సెట్రా. ఇండియా అనేది 2070 కల్లా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్
న్యూట్రల్ ఎకానమీ చేస్తాము అని చెప్పేసి టార్గెట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇలాంటివి అవేర్నెస్ క్రియేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఈరోజు చేసేస్తుంది, మా ప్రొడక్షన్ అనేది మాస్ ప్రొడక్షన్ చేయించేస్తుంది, కాకపోతే అవి తీసుకోకపోతే ఎవరేం చేస్తారు? సో ఫర్ దాట్ అవేర్నెస్ క్రియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ అవేర్నెస్ కోసమే సెప్టెంబర్ 9th సెలబ్రేట్ చేయడం అనేది. సో లార్జ్ క్యాంపెయిన్స్ ద్వారా అండ్ సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా అండ్ ప్రైసెస్ అనేది తగ్గించడం ద్వారా అందరికీ కూడా టీచింగ్స్ ద్వారా వీటి ద్వారా ఏంటి అంటే ఈ అవేర్నెస్ క్రియేషన్ అనేది జనరేషన్ అనేది చెయ్యాలి అని చెప్పేసి ఈ పర్టికులర్ డే నాడు సెలబ్రేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఇండియా తాలూకా వరల్డ్ ఈవీ డే కాదు, ఇండియాలో కూడా సెప్టెంబర్ 9th ఈవీ డే అనమాట. ఓకేనా? సో మూవింగ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ శాంతి స్వరూప్ భాత్నగర్ ప్రైజెస్. సో రీసెంట్లీ ఈ ప్రైజెస్ అనేవి, ఎందుకంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైజెస్ అనేవి కూడా మోస్ట్లీ 1 or 2 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ అనేవి వస్తున్నాయి. సో ఈ శాంతి స్వరూప్ భాత్నగర్ ప్రైజెస్ అనేవి ఎవరిస్తారు? CSIR. సో ఎవ్రీ ఇయర్ కూడాను CSIR ఎప్పుడైతే ఫౌండ్ అయిందో ఆ పర్టికులర్ డే నాడు సెప్టెంబర్ 26th నాడు ఈ ప్రైజెస్ని అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట, అవార్డీస్ని. అయితే CSIR లాస్ట్ ఇయర్ 2022 తాలూకా అవార్డీస్ని అంటే నేమ్స్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో CSIR ఫుల్ ఫామ్ ఏంటి? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట. సో అయితే టోటల్ 12 అవార్డీస్ తాలూకా లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఇది ఎవరి పేరు మీదుగా ఈ శాంతి స్వరూప్ భాత్నగర్, ఈ CSIR తాలూకా ఫస్ట్ సెక్రటరీ జనరల్, డైరెక్టర్ జనరల్ అయిన ఎవరు? SS భాత్నగర్. సో ఇతని పేరు మీదుగా ఇతను చేసిన కాంట్రిబ్యూషన్స్కి రికగ్నిషన్ కింద CSIR ఎవ్రీ ఇయర్ కూడా ఈ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేస్తూ ఉంటుందన్నమాట సెప్టెంబర్ 26th నాడు. అయితే ఈ ఈ అవార్డ్స్ అనేవి ఏ కేటగిరీస్లోని? బయాలజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఇంజనీరింగ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ప్లానెటరీ సైన్సెస్ అని డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఆ కేటగిరీస్లో ఈ అవార్డీస్ అనేవి లిస్ట్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇంతకీ CSIR అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? దిస్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1942 అండ్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి SS భాత్నగర్. అందుకే ఈ ప్రైజెస్ నేమ్ కూడా శాంతి స్వరూప్ భాత్నగర్ ప్రైజెస్ అని కూడా అంటారు. ఇచ్చేదెవరు? CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అండ్ ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి JNK. ప్రెజెంట్ వచ్చేసరికి JNK అనేది ఒక యూనియన్ టెరిటరీ కాబట్టి దీనికి గవర్నమెంట్ సెంటర్ రిప్రజెంటేటివ్ ఎవరుంటారు? లెఫ్టినెంట్ గవర్నర్. అయితే JNK తాలూకా లెఫ్టినెంట్ గవర్నర్ అనేవాళ్ళు ఎవరు? ప్రెజెంట్ వచ్చేసరికి మనోజ్ సిన్హా గారు. సో రీసెంట్లీ మనోజ్ సిన్హా గారు ఏంటి అంటే కుప్వారా డిస్ట్రిక్ట్లోని JNKలోని ఈ కుప్వారా డిస్ట్రిక్ట్లోని ఒక ఫెస్టివల్ అనేది ఇనాగరేట్ చేయడం జరిగింది. అది బంగూస్ వ్యాలీ ఫెస్టివల్. సో ఇది కల్చర్లో కానీ, జోగ్రఫీ పర్స్పెక్టివ్లో కానీ, కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ బంగూస్ వ్యాలీ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ వ్యాలీ అనేది నాట్ జస్ట్ ఫెస్టివలే కాకుండా ప్రెజెంట్ రూరల్ టూరిజం అనేది ఇంక్రీజ్ చేయడంలో కానీ, అలానే అడ్వెంచర్ టూరిజం కానీ, ఈవెన్ పిక్చరెస్క్యూ కానీ, అంటే ఏంటి? సో ఇది సెనిక్ బ్యూటీ కూడా అనమాట ఈ యొక్క బంగూస్ వ్యాలీ అనేది. సో అందుకే ప్రెజెంట్ అంటే ఇండియా వైడ్, నేషన్ వైడ్ ఏంటి అంటే ఈ ఫెస్టివల్ మీద అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ వీళ్ళకి ఒక పొటెన్షియల్ క్రియేట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇలాంటివి సెలబ్రేట్ చేయడం ద్వారా ఇంకా ప్రజలకి ఈ పర్టికులర్ ఏరియాస్ గురించి తెలుస్తుంది, అలానే టూరిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ ఆటోమేటిక్గా ఈవెన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, ఈవెన్
ఈవెన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, అలానే అక్కడ వాళ్ళకి ఏదైతే ఈవెన్ వాళ్ళ ట్రెడిషనల్ క్విజైన్స్, ఎందుకంటే ఎస్పెషల్లీ ట్రైబల్స్ రూరల్ ఏరియాస్ కదా, వాళ్ళకి స్పెషల్ క్విజైన్స్ అనేవి ఉంటాయి. ఆ క్విజైన్స్ ఫుడ్ అనమాట. ఆ ఫుడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడంలోని దానివల్ల వీళ్ళకి రెవెన్యూ జనరేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల పీస్ అండ్ సెక్యూరిటీ ఇంక్రీజ్ అవుతుంది, అలానే అడ్వెంచర్ టూరిజం ఇంక్రీజ్ అవుతుంది, రెవెన్యూ జనరేషన్ పెరుగుతుంది. దీని నేషన్ వైడ్ దీని తాలూకా ఇంపాక్ట్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో అందుకే దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా గారు జేఎన్కే తాలూకా ఇనాగరేట్ చేయడానికి జరిగింది. సో ఇఫ్ అట్ ఆల్ మీ క్వశ్చన్లోని బంగూస్ వ్యాలీ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అంటే ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ అది ఇంపార్టెంట్. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ అన్న బంగూస్ వ్యాలీ ఫెస్టివల్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు, ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. అండ్ దీని బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి వి షల్ ట్రై నౌ. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు రీసెంట్లీ ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం 2023 రివైజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో అది సివిల్స్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించడం అనేది జరిగింది. అది ఇప్పుడు మీకు రికార్డెడ్ ప్రిలిమ్స్లోని 7,000 రూపాయలకి, రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 10,000 రూపాయలకే ఉందన్నమాట. దీంతో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అలానే మీకు దీని మీద ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో క్వశ్చన్, ఫీబా ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ గుర్తుపెట్టుకోండి. ఫీబా ఇంటర్నేషనల్ recently seen in the news so headquartered at option A USA New York, B Washington, and C India, and D option Switzerland. ఓకే, సో ఆప్షన్ అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఫీబా ఇంటర్నేషనల్ తాలూకా ఫుల్ ఫామ్ అనేది కూడా నేను చెప్పాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఫుట్బాల్ విత్ బాస్కెట్బాల్. దిస్ ఈజ్ బాస్కెట్బాల్, రీసెంట్లీ జరిగింది. ఫీఫా వేరు, ఫీబా వేరు. ఫీబా ఈజ్ బాస్కెట్బాల్, ఫీఫా ఈజ్ ఫుట్బాల్. అండ్ ఫీబా అనేది నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. అండ్ ఇయర్ గెలిచింది ఎవరు? జర్మనీ. బీట్అవుట్ చేసింది ఎవరు? సర్బియాని. ఓకే, దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఓకే, సో మీకు కానీ ఒకవేళ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టుమారో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్తో వి షల్ మీట్ అగైన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.